శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సినిమా చూసా అన్న. సినిమాలో మెయిన్ పార్ట్ ధర్మం అన్న. ధర్మం రక్షో రక్షతే రక్షిత అంటారు కదా, ధర్మం. అలాగే వృక్షో రక్షిత 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 అంటారు కదా, అదే అనమాట. అది మనకు చెప్పడం రావట్లేదు. సో సంస్కృతం బాగా నేర్చుకోవాలి, అప్పుడే వస్తుంది. సినిమాలో ఏమంటుంది అంటే మెయిన్ ధర్మాన్ని ధర్మం అంటే నిల్చొని చూడడం కాదు, లేపడం, చేయూతనివ్వడం అని ఉంటుంది అనమాట ఆ సినిమాలో. ఆ మెయిన్ పాయింట్ని కొంచెం చిన్నగా చేసి లాస్ట్లో చూపిస్తారు. అదంతా పార్ట్ 2లో చూపిస్తారంట. ఓకే, ఇదిలో హరిహర వీరమ్మలది అయితే కంప్లీట్గా సీన్ అని చూపించేశారు. సినిమా అయిపోయిందని తెలియలేదనమాట. సినిమా పిలింబై రాధాకృష్ణ అని చెప్పాను, జ్యోతికృష్ణ అని చెప్పేంత వరకు సినిమా అయిపోయిందని అయితే తెలియలేదు. సో సినిమా అయిపోయిందని చెప్తే కానీ తెలియలేని పరిస్థితి అనమాట. చాలా బాగుంది సినిమా. స్క్రీన్లో అయితే చితికిపోయినాయి. హౌస్ఫుల్ అని బోర్డులు పెట్టద్దు దయచేసి, థియేటర్ ఫుల్ అని పెట్టండి బోర్డులు. ఇలాంటి చిన్న సినిమాలకి హౌస్ఫుల్ అని బోర్డులు పెట్టుకోండి, కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి మాత్రం థియేటర్ ఫుల్ అని పెట్టాలి బోర్డు. ఇదైతే ఇక్కడ నుండి నేను చేంజ్ చేయండి అన్న. ఇప్పుడు విఎఫ్ఎక్స్ అంత బాగాలేవు అనేసి అంటూ ఉన్నారు. అది విఎఫ్ఎక్స్ చేసేవారిని మనం అడగాలన్నా. పవన్ కళ్యాణ్కి విఎఫ్ఎక్స్కి సంబంధం ఏమన్నా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనల్ని నమ్మి ఒక పని చెప్తారు, అది సరిగా చేయకపోతే అవతలాడికి కమిట్ అయిపోతే ఎట్లా అన్న? ఇది ఇక పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? సెకండ్ హాఫ్ వచ్చేసి స్లో ఉంది అనేసి అంటారు. ఈ సినిమా కాదన్న, ఏ సినిమా అయినా ల్యాగ్ ఉంది అని కామన్గా క్వశ్చన్ వస్తుంది. సినిమా అనేది 2.5 hours తీయాలంటే ల్యాగ్ అనేది కామన్ అన్న. ఈ సినిమానే కాదు, ఏ సినిమా చూసుకున్నా మీరు అక్కడ మీకు 2 గంటల ఎంటర్టైన్ చేయాలంటే మీరు జబర్దస్త్ కిట్లు చూసుకోవాలన్న. అన్న ఇప్పుడు ఇది పుష్ప 2 కలెక్షన్ బ్రేక్ చేసింది అనుకోవచ్చు అట్లా. ఇది అరిచేయి అన్న. ఇదంతా మెగా ఫ్యామిలీ అన్న. ఈయన పవన్ కళ్యాణ్, ఈయన అల్లు అర్జున్, ఈయన సాయిధరం తేజ్, ఈ రామ్ చరణ్ అనమాట. వీళ్ళందరూ కలిసే ఉన్నారు కదన్న. మీరు మాత్రం ఎందుకన్నా పుష్ప ఫ్యాన్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తున్నారు? చెయ్యంతా కలిసే ఉంది కదా. ఈ చెయ్యికి 5,000 వచ్చినాయి. ఇలా ఒక్కొక్కరు పేరు పెట్టుకోండి. ఈయనేం పవన్ కళ్యాణ్ పెట్టుకోండు, ఈయనేం అల్లు అర్జున్ పెట్టుకోండి, ఈయన రామ్ చరణ్ పెట్టుకోండి. మీరు ఎందుకు మారుస్తున్నారు అట్లా? ప్రభాస్ గారు రికార్డ్స్ బ్రేక్ అవ్వచ్చా? బాహుబలి అన్న, బాహుబలి అప్పుడెప్పుడో రిలీజ్ అయిందన్న. అప్పుడు రేట్లకి ఇప్పుడు రేట్లకి ఒకటే అన్న. అప్పుడు ఖర్చులకి ఇప్పుడు ఖర్చులకి ఒకటే అన్న. అప్పుడే చూడాలి, ఇప్పుడే చూడాలి. ఆయన ఏం పేరు, గంగోత్రి సినిమా తీశారు రాఘవేంద్రరావు గారు. 100 screenలు 100 సెంటర్లని 100 days దులగొడ్డారు. అలాగని ఇప్పుడు 100 screenలకి 100 days సినిమా ఆడట్లేదు కదా. ఏ సినిమా 100 days ఆడాలి అనే ఛాన్స్ ఉందా? ఇప్పుడు లేదు. సో సినిమా రోజులు మారుతున్న కొద్దీ అప్డేట్ అవుతుంది. సో కలెక్షన్లతో కంపేర్ చేయకండి. ఎవరి కలెక్షన్లు వాళ్ళకు ఉంటాయి. అలా అయితే ఎవరైనా పొలిటికల్ మీటింగ్ పెడితే, లేదంటే సినిమా మీటింగ్ పెడితే డబ్బులు ఇస్తే కానీ వెళ్ళని ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్కి మాత్రమే డబ్బులు ఇవ్వకపోయినా వెళ్ళే ఫ్యాన్ ఉంటారు. అన్న ఇప్పుడు వచ్చేసి హీరోయిన్ వచ్చేసి దీనిలో ఓన్లీ గ్లామర్ డోస్ కోసం ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇదేందన్న, మీరే అంటారు హీరోయిన్ పెట్టకపోతే హీరోయిన్ లేకుండా సినిమా తీసిన సింగిల్ రోలా అంటారు. హీరోయిన్ పెడితే మళ్ళీ ఈ క్వశ్చన్ లేదన్న. సినిమా అయిన తర్వాత హీరోయిన్ కామన్గా ఉండాలన్న. సో దానికోసం ఏదో ఒక హీరోయిన్ పెడతారు. అలాగని పవన్ కళ్యాణ్ గారి డేట్స్ చాలా కష్టం. సో ఆ డేట్స్లో ఉండే హీరోయిన్ తీసుకొచ్చి పెట్టచ్చు, లేదంటే వేరే ఏదైనా రీజన్తో పెట్టచ్చు. సో ఇక్కడ హీరోయిన్తో సంబంధం ఏముంది? ఇక్కడ ఉన్న చూసిన వాళ్ళందరూ హీరోని బట్టి వచ్చారన్న. హీరోని బట్టే వస్తారు, డైరెక్టర్ని బట్టి, ప్రొడ్యూసర్ని బట్టి కాదు. కృష్ణానగర్లో ఎవరో కొత్త డైరెక్టర్ ఉన్నారనుకో, ఆయన బట్టి పవన్ కళ్యాణ్ సినిమా తీసినా పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి వస్తారు. ఆ కలెక్షన్స్ వస్తాయి. సో ఏజ్ అయిపోయినట్టుగా ఉందని చెప్పేసి అంటున్నారు, ఏజ్ పెరిగినట్టుగా కనిపిస్తుంది అంటారు. ఏందన్నా ఇదేమైనా ఏజ్ పెరగకుండా ఉండదు. ఆధార్ కార్డు తీసుకొని మా బెడ్లో పట్టుకొని తిరుగుతారా అన్న? అది మేకప్ ఆర్టిస్ట్ అడగండి అన్న. మా పవన్ కళ్యాణ్ ఎందుకు ఇట్లా తక్కువ చేసి చూపించినామని మేకప్ ఆర్టిస్ట్ అడగండి. ఆడు సరిగా పని చేయలేదు, ఆ మేకప్ ఆర్టిస్ట్ సరిగా పని చేయలేదు. దానికి ఆ మేకప్ ఆర్టిస్ట్ అడగండి. పవన్ కళ్యాణ్ ఎందుకు అడుగుతారు? నిజమే అంటారు. నేను నిజమేం కాదు, మీరు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. నాకైతే అలా కనిపించలేదు, మీకే అనిపించి ఉండొచ్చు కాబట్టి మీరే వెళ్ళి అడగండి. మీరు విఎఫ్ఎక్స్ బాగోకపోతే ఆ యానిమేషన్ సంబంధించిన వాళ్ళు అడగండి. మేకప్ బాగోకపోతే మేకప్ ఆర్టిస్ట్ అడగండి. ఫ్యాన్స్ మాట్లాడితే కానీ తెలిసేది. విఎఫ్ఎక్స్ లేకుండా ఏ సినిమా ఉందో చూపించండి. ఏ సినిమా ఇంత సినిమా చూసినా కూడా విఎఫ్ఎక్స్ ఉన్నది ఈ రోజుల్లో. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీకు ఒక పని అప్పు చెప్పారన్న, మీరు సరిగా చేయకపోతే మీరు తప్పుగా ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ఒక నార్మల్ కాస్ట్యూమ్స్, నార్మల్ కమర్షియల్ మూవీస్. కానీ హరిహర వీరమల్ అనేది ఆయన కెరీర్ లో, ఆయన తీసిన ఇప్పుడు 29 ఏళ్ల కెరీర్ లో ఫర్ ద ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ డ్రామా అనేది ఆయనకు, అంటే ఆయన ఎప్పుడు ట్రై చేయని పాత్ర ట్రై చేశారు. అక్కడ ఫస్ట్ థింగ్ సినిమాకి 100 మార్కులు పడిపోయినాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాంటి పాత్ర యాక్సెప్ట్ చేయడమే గట్స్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ పాన్ ఇండియా కోసం ఒళ్ళు నెలగొట్టుకుంటున్నారు, ఏదేదో పాత్రలు వేస్తున్నారు. అదే చెప్తాను. ఫస్ట్ ఆయన ఈ పాత్రను ఎంచుకోవడమే, ఒక హరిహర వీరమల్లు అనేది ఆయన అలా చూడడమే
ఫ్యాన్స్ కి అక్కడ 100 మార్కులు ఇచ్చేసారు ఎవరైనా కానీ. ఎందుకంటే అది ఈ రోజులో మనం RRR చూసాం, రాజమౌళి గారి హీరోలు ఎట్లా ఉన్నారు, సుకుమార్ గారి పుష్ప ఎలా ఉంది. సో ఏ సినిమా చూసినా హీరోల పాత్రల కోసం వాళ్ళు ఎంతకన్నా డెడికేషన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఊరికే నటించి ఒక కంటిన్యూ షూటింగ్ లో వెళ్ళిపోతారనే వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఏంటంటే ఆయన ఈ పాత్ర వేయడమే చాలా గట్స్. సో అదిరిపోయింది. ముందు ఆ లుక్ మాత్రం హరిహర వీరమల్లు లుక్, సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతి ఫ్రేమ్ లో అంటే ఎక్కడ మళ్ళీ డూప్ అంటారు అనుకుని ప్రతిదీ కూడా 90% క్లోజ్అప్ షాట్స్ లో కూడా తీశారు. సో చాలా అంటే చాలా లావిష్ గా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా. సో విఎఫ్ఎక్స్ కంప్లైంట్ అంటే సినిమాకి ఒక డైరెక్టర్ మారారు, సో ఇంకో డైరెక్టర్ వచ్చారు జ్యోతికృష్ణ గారు. ఆయనకి పెద్దగా అనుభవం లేదు. ఆయన ఆక్సిజన్ అనే సినిమా తీశారు, అది కూడా ఫెయిల్యూర్ అయింది. తర్వాత కిరణపురం గారి సినిమా తీశారు, అది కూడా పెద్దగా రిజల్ట్ రాలేదు. సో యాజ్ ఎ డైరెక్టర్ గా ఆయనకు ఒక సక్సెస్ఫుల్ మూవీ ఏం లేదు. మరి ఇంకా ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి సినిమా కాబట్టి బాధ్యత తీసుకుని ఒక ఇన్కంప్లీట్ గా ఉన్న మెటీరియల్ సినిమాని తీసుకుని ఆయన అయితే నీట్ గా కంప్లీట్ చేశారు. అదే భయ్య, ఇక్కడ క్రిష్ గారు ఎంతవరకు తీసారో తెలీదు, బట్ క్రిష్ గారు ఎంచుకున్న కథాంశం అంతా కూడా చాలా బాగుంది. సో మరి జ్యోతికృష్ణ గారు లాస్ట్ లో అది ఫైనల్ మిక్సింగ్ చేయడంలో కొంచెం విఫలం అయ్యారు. ఎందుకంటే ఆయన మామూలు చిన్న హీరోలను మేనేజ్ చేయడంలోనే తడబడ్డాడు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం 500-1000 రూపాయలు పెట్టి చూసినంత ఈజీ కాదు. ఏది అక్కడ సినిమా జడ్జ్ తీసేవాడు తెలుసుద్ది. ఆయన నిద్రలేని రాత్రులు గడిపి ఈ అవుట్పుట్ తీసుకురావడానికి ఆయన చాలా అవతదాకలు పడ్డారనమాట. సో ఇంత తీసుకొచ్చి ఫ్యాన్స్ ముందు సినిమా నిలబెట్టడం అంటే ఈ రోజుల్లో ఒక చిన్న డైరెక్టర్ కి ఒక చిన్న సినిమా అవకాశం రావడమే చాలా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ సినిమా వెనక వాళ్ళు ఎంత కృషి ఉంది అనేది. అటు ఇటుగా ఏం లేదు బాయ్, సినిమా బాగుంది. కంప్లైంట్ ఎక్కడంటే విఎఫ్ఎక్స్ వర్క్ మీద. మొన్న చూసాం కన్నప్ప సినిమా, అది ఎంత మాట అనకూడదులేండి. ఆ సినిమా చూసి బతికి బయటకు వచ్చినాడు, ఈ సినిమా చూసి ఇంకా కడుపు నిండా మీల్స్ తినేళ్తాడు నన్ను అడిగితే. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ కూడా తల ఎత్తుకునేలాగా ఉంది, కానీ సినిమా తల దించుకునే లేదు. సో సెకండ్ హాఫ్ లో ఆ విఎఫ్ఎక్స్ కంప్లైంట్లు ఉన్నాయి, అది డైరెక్టర్ ఫెయిల్యూర్ అనుకోవడమే. హీరో గారు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు, ఆయన 100% ఇచ్చారు సినిమాకి. ఆయన సెట్స్ కి వచ్చారు, ఆయన గుర్రం మీద నిలబడ్డారు. సో ఆయన ఎలా వాడుకోవాలనేది డైరెక్టర్లకు తెలియాలి. సో ఈ సినిమా మొత్తంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మీద నడిచింది. సో సినిమా చూస్తున్నంతసేపు అబ్బా పవన్ కళ్యాణ్ గారిని స్ట్రైట్ సినిమాలో సర్దార్ గబ్బర్ సింగ్ అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాం. సో కడుపు నిండిందిరా చాలు. నెక్స్ట్ ఇది ఇచ్చిన హైప్ తో, ఇది ఇచ్చిన ఒక ఎనర్జీతో ఓజీకి రెడీ అవుతారు ఫ్యాన్స్ అంతా. అలా కొందరు ఏమంటున్నారు అంటే ఏదో స్నానానికి వెళ్ళినప్పుడు కనిపించాడు మామూలుగా, సో ఆ విధంగా ఉన్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు భయ్యా. ఇక్కడ అదే చెప్తుంది, లుక్స్ విషయంలో మటుకు సినిమాలో 0 కంప్లైంట్స్. లుక్స్ చాలా బాగున్నాయి. సినిమా చూసి ఎవరన్నా ఒకవేళ మాట్లాడి సినిమా చూసి మాట్లాడమండి. లుక్స్ విషయంలో కనుక కంప్లైంట్ ఉందంటే కనుక అది అసలు ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ ఫెయిల్యూర్ అయిందల్లా ఆ విఎఫ్ఎక్స్ పార్ట్. దానికి ఎందుకంటే బడ్జెట్ పెట్టాలి. ఈ రోజుల్లో మనం కల్కి చూసాం 600 కోట్లు బడ్జెట్ అవుతుందట. సో ఇది చాలా ఏం రత్నం గారు అనుభవం ఉన్న నిర్మాత, ఎక్కడ ఎంత ఖర్చు పెట్టాలి, సెట్స్ కి ఎంత ఖర్చు పెట్టాలి తెలుసు ఆయనకి. విఎఫ్ఎక్స్ కోసం ఊరికే ఆయన మరి పెట్టాలనుకోలేదు ఏమో కానీ. ఓకే మెగా పడింది, మళ్ళీ మెగా లెగిస్తే అది కరెక్ట్ కాదండి, సునామీ. ఎందుకంటే ఓజీ ఉంది, పెద్ద ఉంది, మెగా అనిల్ సినిమా ఉంది. ఎక్కడ డౌన్ ఫాల్ ఏం లేదు. సినిమాకి హీరోలు ఫ్లాప్స్ అవన్నీ కామనే. ఒకప్పుడు కొంతమంది హీరోలు సినిమాలు తీసి నిర్మాతలు ఇదే హుస్సేన్ సాగర్ లో దూకారు, అది దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆ హీరోలు ఈ రోజు పరిస్థితి బాగున్నంత మాత్రాన ఈ హీరోలు ఏదో మాత్రం అయిపోదు. వాళ్ళు ప్రజల అండదండలతో స్టార్ హీరోలు అయ్యారు. సో ఈ రోజు అండదండలతో స్టార్ హీరోలు అయ్యారు. ఖచ్చితంగా ఒక ఫ్లాప్లు అనేవి ఉంటాయి. ఈరోజు అల్లు అర్జున్ గారికి బాగుంది, ఎన్టీఆర్ గారికి బాగుంది, గారికి బాగుంది. సో మెగాలో ఉన్న హీరోలకే కొంచెం అటు ఇటుగా డౌన్ అయింది. రేపు వచ్చే సినిమాలు బాగోవని మీరు గ్యారంటీ ఇస్తారా? లేదు కదా.